చెప్పింది నేనే. ఒక మాట నువ్వంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం. సర్వే జనా సుఖినో భవంతు. వీడు తప్ప శతులు, మంత్ర సంహితలు, పురాణాలు, స్థల పురాణాలు, వేదాలు, ధర్మాలు, ఆగమ శాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, ఉపాసన శాస్త్రాలు, దర్శనీయ నియమాలు, వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షిప్తం చేసి కట్టేదే గుడి. అందులో ప్రతిష్ఠించే మూల విరాట్ ప్రాశస్త్యం తెలుసా? సర్వమాన సౌభ్రాతత్వాన్ని బోధించడానికి సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు, ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు, జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు, ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు, కార్యసిద్ధికి ఆ వినాయకుడు, సంపదకి లక్ష్మి, పిచ్చకి సరస్వతి, సకల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు అమ్మవారు. ఇంతమందిని మీ సంరక్షణ కోసం గుళ్ళల్లో ప్రతిష్ఠిస్తే ఆ శక్తి స్వరూపాలైన విగ్రహాలతో చలగలు దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. నా సామ్రాజ్యం రా, కూర్చేస్తా. నేను ప్రాణాన్ని, నేను నీ మరణాన్ని, నేను ప్రళయం. నన్ను ముట్టుకోలేవు, నన్ను తట్టుకోలేవు. నేను మృగాన్ని రా, నేను దాన్ని వేటాడే సింహాన్ని రా. మట్టి జోలికొచ్చావు, పాలిచ్చే పశువు జోలికొచ్చావు, ప్రాణం పోసే నీటి జోలికొచ్చావు, ఆఖరికి నా జలం జోలికొచ్చావు. నిన్నెందుకు వదిలిపెడతాను? నువ్వు పుట్టిన అనంతపురంలో అయితే నేను పుట్టిన అనంతపురంలో. రైట్ అయినా రాంగ్ అయినా ఒకసారి డిసైడ్ అయి దిగితే ఎవరెదురు వచ్చినా ఒకరు పగిలిపోతాయి. నన్ను ఎదిరిస్తే చిరాకు, ఎదురొచ్చినోడికి అరిటాకు. ఒకసారి డిసైడ్ అయ్యి బరిలో దూరితే బ్రేక్ వెళ్ళి బుల్డోజర్ తొక్కిపారు దొరుకుతా. లెఫ్టా రైటా షాపా బాటుమా ఎటు నుంచి రేకు పెట్టుకోకినా కొడగా ఇంచి బాడీ దొరకదు. వెళ్ళిపోతారేంటి? వాడు క్రిమినలే, మాకు అప్ప చెప్పాలి కానీ మీరు చెప్పడం ఏంటి? అప్ప చెప్తే ఏం చేస్తారు? సెల్లో వేస్తాం. మీరు సెల్లో వేస్తారు, మేము హెల్లో వేశాం. తరుణిని అత్యాచారం చేసిన వాడికి నో రైట్ లేవు. వధిస్తాం, వెంటాడి వధిస్తాం. మీరు ఎన్ని చెప్పినా సరే చట్టం దృష్టిలో ప్రాణాలు తీసే ఎవడైనా క్రిమినల్లే. అది మాకు వర్తించదుగా. వర్తించదా? మీరు మాలాంటి మనిషి కాదా? నెవర్. మీది మాది ఒకే ప్రపంచం కాదు ఆఫీసర్. మీరు చదివింది చట్టం, మేము నమ్మేది ధర్మం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు ఆ దేవుడి కోసం వెతుకుతారు, మేము ఆ దేవుడితోనే కలిసి బతుకుతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు కుటుంబమే ప్రపంచం, నాకు ప్రపంచమే కుటుంబం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు వెతికేది ఆయువు, మేము వెతికేది మృత్యువు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇంత ఐస్ మొక్కని అర నిమిషం అరచేతిలో పెట్టుకోలేని మీరెక్కడ? అనుదినం అనంత హిమగిరుల్ని ఎదురుని ఢీకొట్టే మేమెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. జస్ట్ లైక్ దిస్. బోత్ ఆర్ నాట్ సేమ్. మనిషి మనుగడ కోసం మేము స్మరించేది మంత్రం, ఆ మనుగడికే ప్రమాదం వస్తే మేము చేసేది యుద్ధం. దారుణమైన యుద్ధం.
చంద్ర గారికి ఒకసారి అందరు గట్టిగా చెప్పండి వినాయకుడు